పునర్విభజన చట్టంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ శర్మ. ప్రధానంగా ఈ అమరావతి రాజధానికి పేరుకు సంబంధించినటువంటి అంశంపైన రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసిందని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఏపీ తెలంగాణ రాజధానిగా 10 ఏళ్ల పాటు కొనసాగింది. అయితే దాంట్లో పునర్విభజన దాదాపు 10 ఏళ్లు గడిచింది. 10 ఏళ్లు దాటిపోయిన సమయం గడిచినందున ఇప్పుడు ప్రస్తుతానికి విభజిత ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా పేర్కొంటూ దాన్ని పునర్విభజన చట్టంలో చేర్చాలని దీనికి సంబంధించినటువంటి చట్ట సవరణ చేయాలని చెప్పి కూడా రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించబోతున్నారు. ఈ కేంద్రం చట్ట సవరణ చేసిన తర్వాత ఇక పూర్తి స్థాయిలో చట్టబద్ధత రాష్ట్ర రాజధాని అమరావతిగా ఏర్పడుతుందని చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదన అన్నిటికీ కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. అలాగే కేబినెట్ సమావేశం అవుతూనే ఒక ఆపరేషన్ సింధూర్ భారత రక్షణ దళాలు చేసినటువంటి ఆపరేషన్ సింధూర్కి అభినందనలు తెలియజేసింది రాష్ట్ర కేబినెట్. ఎందుకంటే పహల్గాంలో అమాయకులైనటువంటి పర్యాటకులపై ముష్కరులు చేసినటువంటి దాడికి ప్రతీకార చర్యగా చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ సరిగ్గా ముష్కర మోకలకు బుద్ధి చెబుతూ పాకిస్తాన్లోని ఆపరేషనల్ బేస్లన్నిటిపైన కూడా బేస్లన్నిటిపైన కూడా దాడి చేసి ధ్వంసం చేయడాన్ని కేబినెట్ అయితే కొనియాడింది. అలాగే ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం చాలా క్యాచీగా ఉంది. చాలా అద్భుతంగా మంచి పేరు పెట్టారని చెప్పి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరి భావోద్వేగాలు ప్రతిధ్వనించేలాగా ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఉందని చెప్పి కూడా రాష్ట్ర కేబినెట్ అభిప్రాయపడింది. అయితే ఇదే తరహాలో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సంక్షేమ పథకాలకు కూడా ఇలాంటి క్యాచీగా ఉండేటువంటి పేర్లనే పెట్టాలని చెప్పి కూడా రాష్ట్ర కేబినెట్ కూడా అభిప్రాయపడింది. దీంట్లో ముఖ్యమంత్రి సీఎం కూడా దీనికి సంబంధించినటువంటి కొన్ని సూచనలు కూడా చేసినట్టు మనకి తెలుస్తోంది. అలాగే ప్రధానంగా ఈ అమరావతి అంశం తర్వాత అమరావతి రాజధాని పేరును విభజిత ఆంధ్రప్రదేశ్ పెట్టేలాగా రాష్ట్ర చట్ట సవరణ చేసే విధంగా తీర్మానంతో పాటు 47వ సిఆర్డీ అథారిటీ సమావేశంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఎందుకంటే 1732 కోట్ల రూపాయల విలువైన టెండర్లకు సంబంధించి సిఆర్డీ అథారిటీ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఆ టెండర్లు పిలిచి పనులు చేపట్టేందుకు దీనికి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని కూడా తెలియజేసింది. అలాగే అమరావతి రాజధాని పరిధిలో చాలా సంస్థలకు దాదాపుగా 7 సంస్థలకి భూ కేటాయింపులు చేస్తూ జీవోఎం అయితే తీర్మానం చేసింది. దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. దీంతో రాష్ట్ర కేబినెట్ ఆమోదంతో ఇప్పటివరకు 71 సంస్థలకి అక్కడ రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు చేసినట్టయింది. తద్వారా పెద్ద ఎత్తున అమరావతిలో నిర్మాణాల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఒకవైపున సిఆర్డీఏతో పాటు ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఇప్పటివరకు చూస్తే కనుక 1052 ఎకరాల ప్రాంతాన్ని రాజధాని ప్రాంతంలో వివిధ సంస్థలకి భూ కేటాయింపులు చేశారు. అలాగే ఇక ఇతర కీలకమైనటువంటి అంశాలకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది చెప్పాలి. ఎందుకంటే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అలాంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఒక కేబినెట్ కూడా చర్చించి నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రస్తుతం దేశ సరిహద్దులో యుద్ధ వాతావరణానికి సంబంధించినటువంటి అంశంపై కూడా సుదీర్ఘంగానే సీఎం అయితే చర్చించారు. అలాగే రాష్ట్రంలో కూడా కొన్ని కీలకమైనటువంటి రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. అలాగే కీలకమైనటువంటి ఇన్స్టాలేషన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ప్రత్యేకించి తూర్పు నౌకాదళ కమాండ్గా ఉన్నటువంటి విశాఖ, అలాగే మచిలీపట్నం, అలాగే నాగాలంకులోని మిసైల్ టెస్టింగ్ రేంజ్ లాంటి కొన్ని కీలకమైనటువంటి ఇన్స్టాలేషన్స్కి సంబంధించినటువంటి భద్రత, అక్కడ చేపట్టాల్సినటువంటి కార్యాచరణపై కూడా ముఖ్యమంత్రి మంత్రులతో సుదీర్ఘంగానే చర్చించారు. అలాగే ఆయా ప్రాంతాల్లో తీర ప్రాంత భద్రతకు సంబంధించి కూడా జాగ్రత్తగా ఉండాలని, అలాగే నౌకాదళం, కోస్ట్ గార్డ్ తదితర సంస్థలతోటి సమన్వయం చేసుకోవాలని చెప్పి కూడా మంత్రులకు సూచించారు. ఆయా అంశాలని స్వయంగా ఆయా జిల్లాల మంత్రులు పర్యవేక్షించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి సూచించినట్టు తెలుస్తుంది. ఇక ప్రత్యేకించి మత్స్యకారులకి గతంలో మత్స్యకారులకి ఇచ్చినటువంటి మత్స్యకారుల సేవలో భాగంగా 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. గతంలో ఇచ్చినటువంటి ఈ ఆర్థిక సాయానికి రాటిఫికేషన్ చేస్తూ రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదాన్ని తెలియజేసింది. ఎందుకంటే ఇప్పటికే వారందరి ఖాతాల్లో కూడా మత్స్యకారు ఖాతాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధుల్ని జమ చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పర్యాటక ఈవెంట్లు నిర్వహించేందుకు, మెగా ఈవెంట్లు నిర్వహించేందుకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. వచ్చే నెలలోనే దీనికి సంబంధించి మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విశాఖ, అలాగే అరకు, వివిధ
ప్రాంతాల్లో కూడా గండికోట లాంటి ప్రాంతాల్లో కూడా ఈ పర్యాటక ఫెస్టివల్స్ అలాగే పర్యాటక అభివృద్ధికి సంబంధించి మెగా ఈవెంట్లు నిర్వహించడానికి ఒక క్యాలెండర్ కూడా రూపొందించాలని చెప్పి కూడా కేబినెట్లో అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తం మీద చూస్తే కనుక ఇక మున్సిపల్ శాఖలో 281 పనులను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో విధానంలో పనులు చేపట్టేందుకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని కూడా తెలియజేసింది. అలాగే వైసీపీ హయాంలో ఆమోదించి కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని చట్ట సవరణ బిల్లులను కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర కేబినెట్లో నిర్ణయించారు. ప్రత్యేకించి దీంట్లో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించిన 2019కి సంబంధించినటువంటి బిల్లును వెనక్కి తీసుకోవాలని చెప్పి నిర్ణయించారు. అలాగే కార్మిక చట్ట సవరణ బిల్లు 2019 కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. ఇక ఫ్యాక్టరీస్ సవరణ చట్ట సవరణ బిల్లు 2019 కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. మొత్తంగా 31 అజెండా అంశాలతోటి రాష్ట్ర కేబినెట్ ఇవాళ కీలకమైనటువంటి నిర్ణయాలనే తీసుకుందని చెప్పాలి. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ సైదర్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి, వాటర్ స్టూడియో.